దేవుని వాక్యం మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, తట్టువానికి తలుపు తీయబడును, వెదకవానికి కూడా దొరుకును. ఇవి దేవుని యొక్క మాటలు. అయితే చాలామంది అడుగు అనగానే ఏమని అడుగుతారంటే, ఎవరైనా దొరికితే చాలు అప్పులు అడుగుతారు, దాన ధర్మాలు అడుగుతారు, కలిగి ఉండి కూడా ఇంకా ఏమైనా దొరికేస్తుందేమో అని అడుగుతూ ఉంటారు. అది దేవుడు యొక్క ఉద్దేశం కాదు. అలాగే వెతకమన్నారు కదని అర్ధరాత్రులు వెళ్ళిపోయి పురాతన గుడుల్లోనూ ఆయా స్థలాల్లోనూ తవ్వకాలు తవ్వి ఏమైనా గుప్త నిధులు దొరుకుతాయేమో అని తవ్వుతుంటారు. తట్టుడి అంటే వాళ్ళకి ఇళ్ళకి వెళ్ళి అర్ధరాత్రులు తలుపులు తట్టి తన్నులు తిని అవమానాలు పాలే ఆభాస్ పాలే వేస్తారు. ప్రభు యొక్క ఉద్దేశం కాదు. ఆయన మన హృదయంలోనికి మనం ఆహ్వానించాలి. ఆయన్ని నిత్య స్వాస్థ్యము, పరలోక రాజ్యము గురించిన అవగాహన, రక్షణ అడగాలి, పాప క్షమాపణ అడగాలి, దొరుకుతుంది. ఆయన మన హృదయాన్ని తట్టమని మన తలుపులు తీస్తున్నాం రమ్మని ఆహ్వానించాలి. అలాగే ఆయన కొరకు మనం ఏదైతే కలిగి ఉంటామో ఆయన మన హృదయంలోనికి వస్తారో, మనతో ఉంటారో, అప్పుడు బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తంలో ఉన్నవని కొలస్సై 2వ అధ్యాయం 3వ వచనంలో ఉంది. కాబట్టి అట్టి గుప్త నిధులు, అట్టి ప్రేమను, అట్టి యొక్క స్వాస్థ్యాన్ని మనం అడిగి ఆయన నుంచి పొంది ఆశీర్వదించబడదుము గాక.